ఫ్రెండ్స్ ఈరోజు మా అన్న మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చాడు. చూడండి అంత కట్ చేస్తున్నాడు. మటన్ రెసిపీ పెడతా చూడండి. బాగున్నారా? ఈరోజైతే మనము మటన్ కర్రీ చేయబోతున్నాం. చూసేయండి. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటా పేస్ట్, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, కారము, సాల్ట్, పసుపు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మటన్ కూర రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం. మనం కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాం మటన్. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత టమోటా పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలన్నీ మగ్గాయి. ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకుంటున్నాం. చూడండి పేస్ట్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు కారము, ఉప్పు, పసుపు వేసుకున్నాం. కేజీన్నర మటన్ మనం ఇప్పుడు ఈ మటన్ అంతా ఈ టమోటా గ్రేవీలో వేసుకుందాం. ఈ మటన్ అంతా దీంతో వేసేసినాం కదా. ఇప్పుడు అంతా కలుపుకొని వాటర్ వేసి ఉడకనిద్దాము. ఇది కర్ణాటక స్టైల్లో ఫ్రెండ్స్ ఈ మటన్ చేసేది. చూడండి అంతా కలబెట్టాం కదా, కారము, ఉప్పు, పసుపు అనేసి కల్లుప్పు వేసాము. ఇగోండి నీళ్ళు వేస్తున్నాం. చూడండి మటన్ రెడీ అయిందేమో చూద్దాం రండి. సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్. దగ్గరకు అయిపోయింది మటను. ఇప్పుడు దీంతో మనం ధనియాలు అన్నీ వేయించుకొని గసగసాలు అన్నీ వేసుకుందాము. పౌడర్ చేసుకొని కొంచెం మటన్ మసాలా అన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇవిగోండి ధనియాలు, కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు అన్నీ వేయించి మిక్సీ పట్టిన పౌడర్ ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ మసాలా మొత్తం వేసేద్దాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఇదిగోండి మనం తయారు చేసుకున్న మసాలా అంతా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అట్నే మటన్ మసాలా కొంచెం ఫ్లేవర్ కోసమే మసాలాలు వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా కలుపుకుందాము ఇలా ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇలా ఊర్లకి, అమ్మమ్మ కాడికి, మేనమామల కాడికి వచ్చినప్పుడు మటన్ బాగా తినేయండి ఫ్రెండ్స్. మామయ్యలు తెస్తుంటే మా అబ్బాయి అయితే, మా పెద్ద అబ్బాయి చికెన్ దే మామ అంటే, మా అన్న అయితే మటన్ తినరా బాగుండిద్ది అని మటన్ తీసుకొచ్చాడు మార్కెట్కి వెళ్ళేసి. చూడండి అల్లుండ్ల కోసం. ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్ ఈరోజు మా పిల్లలు, వాళ్ళ మామ అందరూ. కర్రీ అయితే గుమగుమలాడిపోతుంది. కారానికి కారము, స్పైసీగా సూపర్గా ఉంది. అబ్బా చూస్తుంటేనే సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మా అన్నకైతే మటన్ అంటే బాగా ఇష్టము. అందుకే మా పిల్లలు వచ్చారు కదా అనేసి మటన్ తీసుకొచ్చాడు. బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చే మటనే తెస్తాడు ఫ్రెండ్స్ మా పెద్దోడికి. చూడండి వాడు చికెన్ అడిగినా ఒప్పుకోడు ఫ్రెండ్స్. మా అన్న అయితే మటనే పట్టుకొస్తలేరా అంటాడు. చూడండి ఎంత బాగుంది. ఎమ్మిగా ఎంత సూపర్ టేస్ట్గా ఉంది. వేరే లెవెల్. చూస్తుంటేనే కూర చూస్తుంటే గుమ్మగుమ్మలాడుతుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా స్పైసీగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ కర్ణాటక సైడ్ ఇలాగే చేస్తారంట ఫ్రెండ్స్. మా వదిన చెప్పిండే. కాకపోతే వాళ్ళు పచ్చి కొబ్బరి వేస్తారు. మా వదిన ఒట్టి కొబ్బరి పౌడర్ వేసింది మిక్సీ పట్టి. సూపర్ ఫ్రెండ్స్. పండగలకైనా, సమ్మర్ హాలిడేస్కైనా పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి, మేనమామ గారింటికి వెళ్ళి ఇలా మటన్ కూరతో ఎంజాయ్ చేయండి. ఈరోజు బగారన్నము, మటన్ కర్రీ, ఉల్లిపాయలు, కీరా. ఎలా ఉంది విఘ్నేష్? ఎలా ఉంది శశాంత్? సూపర్.